హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువ మసాలా ఏం వేయకుండా, ఇప్పుడు ఎండాకాలం కదా, మసాలా అనేది ఎక్కువగా తింటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అస్సలు పడదు కదా, కాబట్టి ఇట్లా మామూలుగా ఉల్లిపాయ వేసి ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. వీటిని ఇప్పుడు సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ అయితే వేసుకుందాం. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. 2 టేబుల్ స్పూన్లు అనమాట. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఫ్రై కావాలి కదా, అందుకని దీనిలోకి అయితే కొంచెం రా గరం మసాలా ఏం లేదు, ఒక చిటికెడు సాజీరా, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, పట్టముక్క, కొంచెం మరీ ఎక్కువ కాకుండా సింపుల్గా అనమాట ఇట్లా వేస్తున్నా ఇందులోకి. ఇవి కొంచెం చిటపట్లు ఆడగానే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం దీన్ని. ఉల్లిపాయలు అయితే ఒక 50% వరకు కుక్ అయినాయి కదా, ఇందులోకి అయితే ఒక టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు తాజాగా దంచిందనమాట. టేస్ట్ అనేది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందులో వేసినా కానీ. వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం. మరి ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై కానవసరం లేదు, ఎందుకంటే మష్రూమ్ కూడా దీంతో పాటు ఉడకాలి కదా, కాబట్టి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మష్రూమ్ వేసి కలిపి మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలతో పాటు అది కూడా బాగా మగ్గిపోతుంది కదా. ఇప్పుడైతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం. ఉప్పు తక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇందులో పులుపు అనేది ఏం వేయటం లేదు కాబట్టి ఉప్పు కూడా చూసి వేసుకోవాలి. ఉప్పు వేసాక మరోసారి ఇట్లా కలిపేసుకుందాం. ఉప్పు వేస్తే కొంచెం వాటర్ అనేది ఊరుతుంది కదా, అందులోని మష్రూమ్ అనేది ఉడికిపోతుంది బాగా. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే కారం వేసుకుందాం. ఎండాకాలం కాబట్టి కారం కొంచెం తక్కువ తింటేనే బాగుంటుంది కదా. ఇట్లా కారం వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకుందాం. కారం ఉప్పు అనేది బాగా మష్రూమ్కి పడుతుంది కదా. ఇంకా ఇందులో ధనియాల పొడి కానీ కొబ్బరి అలాగే కాజు ఏమి వేయడం లేదు, సింపుల్గా ఇట్లా చేసుకున్న బాగుంటుంది. దీంతోపాటు కొంచెం రసం కానీ పచ్చి పులుసు ఏదైనా ఉంటే చారులాగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇందులోకి అయితే కొత్తిమీర అయితే నేను ఒక పెద్ద కట్ట వేస్తున్నాను. కొత్తిమీర వేస్తే దీంతోపాటు ఉడికితే కనుక మంచి సువాసన, అట్లనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, ఏ కర్రీలోనైనా కొత్తిమీర ఉంటే కనుక ఎక్కువ వేసేస్తాను అన్నమాట. ఇప్పుడైతే దీన్ని కొంచెం మూత పెట్టేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం. కలుపుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇంకా అక్కడికి అది ఫ్రై అయిపోతుంది మంచిగా. అయితే నేను చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టడం లేదు కదా, మధ్యలో మళ్ళీ 4-5 వీడియోలు పెట్టినాను, మళ్ళీ తర్వాత పెట్టలేదన్నమాట. హెల్త్ బాగాలేదని చెప్పిన. అయితే మొన్న ఒక సబ్స్క్రైబర్ అండ్ యూట్యూబర్ అనమాట, తను మెసేజ్ పెట్టింది హెల్త్ ఎలా ఉందండి అని. పర్వాలేదండి, ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే నాకు ఎప్పుడు ఏదో ఒక శనిలాగా ఉంటుంది అనమాట. ఏ పని చేద్దామనుకున్నా అడ్డంకులు అయితే చాలా వస్తుంటాయి. ఇంకా ఇది నా కర్మో ఇంకేదో అనుకోవాలి నేను, అంతే. ఆనియన్ మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా నాకైతే మష్రూమ్ అంటే చాలా ఇష్టము. మటన్ చికెన్ కంటే కూడా ఇది మంచిగా తినాలనిపిస్తుంది. 3 రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇవాళ వెళ్ళి షాప్కి తెచ్చుకొని వండుతున్నాను అనమాట. నాకైతే చాలా ఇష్టము ఈ కర్రీ అయితే. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దింపేస్తున్నాను. ఇంకా అంతే, సింపుల్గా ఇట్లా ఫ్రై చేసుకుంటే ఎండాకాలంలో ఎక్కువ మసాలాలు వేసుకోకుండా మాలాంటి వాళ్ళకైతే బాగుంటుంది. కొంచెం యంగ్ పర్సన్స్కి అయితే మసాలా వేసుకొని చేస్తే బాగుంటుంది. మటన్లా వండితే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది.
ఇంకా ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. మష్రూమ్ ఆనియన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసిన. చూసారు కదా, మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.